అంత ప్రభావం కలుగును గాక. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఒకసారి మనం నిలబడి ఉండగా నేరుగా పరిశుద్ధ గ్రంథం తెరిచి దానియేలు గ్రంథంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయం. Let us turn book of Daniel chapter 7 from verse 9. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనం నుంచి మనం ఒకసారి చదువుకుందాం. కొద్ది మాటలు మనం అక్కడ చూద్దాం. ఇంకా సింహాసనం వేయుట చూచితిని, మహావృద్ధుడు ఒకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమం వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహం ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచి తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనం. బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 1 verse 12. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరిగితిని. తిరుగుగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీప స్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచితిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడి మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల దేవా, జీవాధిపతి, ఎదుగో ప్రభా, యొక్క ఉదయకాల మరొకసారి యొక్క సన్నిధిలో ఈ రీతిగా తరల ఉంచుటకు నువ్వు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి నీ స్తుతిస్తూ మహింపరుస్తూ ఘనపరుస్తూ నీ యొక్క వాక్యం యొక్క సన్నిధిలో మరొకసారి నాయన నీ బలమైన ప్రత్యక్షత కొరకు, ఈ కాలపు నీ యొక్క వాక్యం కొరకు, ఈ గడియ వర్తమానం కొరకు మేమందరూ నిలబడుతూ ఉండగా నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి మా మధ్యలో మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం పొందుకోనమని సమస్త మీ పేరిట ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వినయంగా అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఈరోజు కొంచెం మనము వాక్యము కొద్దిగా లోపలికి వెళ్దాం. ఎందుకంటే శుక్రవారం పూట దాదాపుగా మీరందరూ ప్రకటన గ్రంథము వింటున్నారు. 6 వారాల నుంచి జరుగుతున్న ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం జరుగుతున్నది. దానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దానియేలు గ్రంథంలో దానియేలు చూసిన దర్శనం ఉన్నది. ఈ రెండింటికి సంబంధం ఉన్నది వాక్యానుసారంగా చూసుకుంటే. యెహెజ్కేలు దర్శనానికి, దానియేలు దర్శనానికి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో యోహాను చూసిన దర్శనానికి వీటన్నిటికీ పోలికలు ఉన్నాయి. అయితే కాలంలో తేడా ఉన్నది. కానీ వీళ్ళందరూ చూసింది కూడా జరగబోయేది, జరుగుతున్నది, జరిగిపోయినది. ఈ 3 వీళ్ళు చూస్తున్నారు. మన వాక్యాన్ని కొంచెం దగ్గరగా చూసినట్లయితే ఇప్పుడు మనం చదువుకున్నాం దానియేలు గ్రంథంలో వచ్చాయి. ఇక్కడ కొన్ని మాటలుగా మనం జాగ్రత్తగా గమనించినట్లయితే యోహాను ఏం చూశాడో సేమ్ అది యెహెజ్కేలు చూశాడు. యెహెజ్కేలు ఏం చూశాడో అదే దానియేలు చూస్తున్నాడు. కొంచెం జాగ్రత్తగా మనం గమనిస్తే ఇక్కడ ఈయన చెప్తున్నాడు, యెహెజ్కేలు ఇదిగో దేవుడు గొప్ప తేజస్సుతో ఉన్నాడు, వర్షధనస్సుతో పోలిన తేజస్సు ఆయన చుట్టూ ప్రకాశించున్నది. ఆయన తేజోమయుడిగా ఉన్నాడు, తేజోమయ స్వరూపాన్ని నేను చూశానంటున్నాడు. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూసినప్పుడు యోహాను కూడా పరలోకానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నాడు, మరకతం వల్లే ప్రకాశించు వర్షధనుస్సు ఆయన చుట్టూ ఆవరించి ఉండటం నేను చూచితిని అన్నాడు. సూర్యకాంత పద్మరాగం పోలిన వాడు మరకతం వల్లే ప్రకాశించే వర్షధనుస్సు ఆయన చుట్టూ ఉన్నది. అంటే ప్రకటన గ్రంథంలో యోహాను ఏం చూశాడో ఎగ్జాక్ట్గా యెహెజ్కేలు అదే చూశానంటున్నాడు. ఇంకా ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో యోహాను మాట్లాడుతుంటున్నాడు, ఆయన అపరంజిని పోలి ఉన్నాడు అన్నాడు. ఆయన పాదములు ఇత్తడి వలె ఉన్నాయి అన్నాడు. పైనుంచి ఆయన వస్త్రం ధరించుకుని ఉన్నాడు అంటున్నాడు. ఇక్కడ పైనుంచి కాళ్ళ మట్టుకు నేల మట్టుకు ఆయన వస్త్రం ధరించుకున్నాడని ప్రకటన గ్రంథంలో యోహాను చెప్తా ఉంటే, ఇప్పుడు మనం చదివిన దానియేలు గ్రంథంలో దానియేలు ఏమన్నాడంటే పైనుంచి క్రింద వరకు వస్త్రం ధరించుకున్నాడు అంటున్నాడు.
అయితే అక్కడికి ఇక్కడికి చిన్న తేడా ఏంటంటే, ఇక్కడ మీరు గమనిస్తే ఆయన ఛాతీ మీద దట్టి కట్టుకొని అని ఉంటుంది. నడుముకి దట్టి కట్టుకోవటం వేరు, అంటే నడుముకి ఒక బెల్ట్ లాగా కట్టుకోవటం వేరు, ఛాతీ మీద కట్టుకోవటం వేరు. ఏంటి రెండింటికి తేడా అంటే, నడుంకి కట్టుకున్నప్పుడు ఆయన పని చేయడానికి వచ్చినట్టు, పరిచయం చేయడానికి వచ్చినట్టు, సమాధానపరచడానికి వచ్చినట్లు, దీవించడానికి వచ్చినట్లు, ఆశీర్వదించడానికి వచ్చినట్లు, సహాయం చేయడానికి వచ్చినట్లు, కృప చూపించడానికి వచ్చినట్లు, స్వస్థపరచడానికి వచ్చినట్లు నడుముకి కట్టుకున్నప్పుడు. బైబిల్ కూడా మనం చూస్తాం. యేసుక్రీస్తు పాద పరిచర్య చేయడానికి యోహాను సువార్త 13వ అధ్యాయంలో నడుముకి కట్టుకొని, నడుము కట్టు అంటే ఆయన వచ్చింది ఎందుకంటే పరిచర్య చేయటానికి. ఇక్కడ దానియేలు గ్రంథంలో మనం చదివినప్పుడు కానీ ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఏమున్నదంటే, ఆయన నడుముకు కట్టుకోవాలా, ఛాతీ మీద ఉంటుంది. ఛాతీ మీద కట్టుకోవడం అంటే ఇప్పుడు ఆయన తీర్పరగా ఉన్నాడు అని. ఎంత చిన్న సంగతి అండి. ఇప్పటి వరకు నడుము కట్టుకొని ఉన్నాడు అన్నది మనం చదివినప్పుడు, నడుమును దట్టి కట్టుకున్నాడు అన్నది మనం చూసినప్పుడు ఆయన వచ్చిన పని చేయడానికి, విమోచించడానికి. కొంచెం ఇక్కడ వస్త్రము దేవుడికి పైకి ఇక్కడ దాకా వచ్చి ఛాతీ మీదకి వచ్చి కట్టుకోగానే ఏం జరుగుతుంది? ఆయన తీర్పరిగా మారుతున్నాడు, న్యాయవాది జడ్జిగా మారుతున్నాడు, లాయరు జడ్జిగా మారుతున్నారు. ఇప్పుడు కరెక్ట్గా మాట్లాడితే మనకు అర్థమయ్యే భాషలో. చాలా జాగ్రత్త. ఇక్కడ చూడండి, యు సీ అగైన్ కమ్ బ్యాక్ టు దట్ ఎమరాల్డ్ ఫైర్. సూర్యకాంతి పద్మరాగలను పోలిన వాడు ఇంతకుముందు ఎలాగైతే ఉన్నాడు, తిరిగి ఆయన ఆ స్థితికి వచ్చేసాడు. అంతకుముందు ఎలాగున్నాడు? భూమి మీద మానవుడిగా ఉన్నప్పుడు ఆయన సామాన్యమైన వ్యక్తిలా కనిపించాడు. ఇప్పుడు ఆయన తిరిగి ఆయన స్థితికి వచ్చాడు. అందుకని యేసుకి వస్తే భూమి మీద ఉన్నప్పుడు ఒక మాట చెప్తాడు, తన శిష్యులు విడిచిపెట్టి వెళ్ళిపోతే అని అంటున్నాడు, నేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికి వెళ్తున్నాను. నేను వెలుగు నుంచి వచ్చాను, తిరిగి వెలుగు దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఎక్కడి నుంచి వచ్చాను, తిరిగి అక్కడికి వెళ్ళిపోతాను. అంటే ఆయన ఏ స్థితి, ఏ స్థానం నుంచి వచ్చాడో మనల్ని విమోచించడానికి, విమోచన పని పూర్తి అయిపోయిన తర్వాత తిరిగి ఆయన అక్కడికి వెళ్ళవలసి ఉన్నాడు. ఆయన అక్కడికే వెళ్ళున్నాడు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును. కొంచెం కిందకు వస్తే, ఆయన ముందు అగ్ని ప్రవాహం వలె, లేదంటే పైనుంచి కింద వరకు మెరవచ్చున్న అపరంజి వలె, అగ్ని ప్రవాహం వలె కనిపిస్తుందని ఉన్నది. దానికన్నా ముందు ఇంకో మాట ఉన్నది, ఆయన దగ్గర వేవేల కొలది పరిచారకులు ఉండెను, కోట్ల కొలది ఆయన ముందు నిలబడి ఉండరు. ఈ జాగ్రత్తగా గమనిస్తే ప్రకటన గ్రంథము 7వ అధ్యాయంలో సంగతి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సంగతి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఏం జరగబోతున్నదో ఇంచుమించుగా దానియేలు ముందే చూశాడు. ప్రకటన గ్రంథంలో ఏం జరగబోతుందో ఇంచుమించుగా యెహెజ్కేలు ముందుగానే చూస్తున్నాడు. అయితే అక్కడికి ఇక్కడికి ఒక ఆశ్చర్యమైన సంగతి ఉన్నది. దానియేలు గ్రంథంలో దానియేలు చూసినప్పుడు, యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు చూసినప్పుడు వీళ్ళిద్దరూ ఒక మాట పలికారు. ఏం పలికారంటే, పరలోకం నుంచి ఇంకా సింహాసనాలు వస్తున్నాయి, పైనుంచి ఇంకా సింహాసనాలు వస్తున్నాయి అంటున్నాడు. ఎందుకు వస్తున్నాయి అంటున్నాడు అంటే, అప్పటికి ఇంకా కాలం రాలా. యెహెజ్కేలు అన్నాడు, పైన సింహాసనం నేను చూశానంటున్నాడు. ఇంకా కొంచెం కాలం అయిన తర్వాత దానియేలు రంగం మీదకి వచ్చాడు. దానియేలు రంగం మీదకి వచ్చే సమయానికి సుమారుగా యేసుక్రీస్తుకి దానియేలుకి 490 లేకపోతే 500 సంవత్సరాల మధ్యలో. మనం చూస్తే 70 వారాలు కానీ గమనించుకున్నట్లయితే సుమారుగా కాలము 500 సంవత్సరాలు కానీ తీసుకుందాం. ఈ 500 సంవత్సరాల కన్నా ముందు దానియేలు ఏం చూశారంటే, ఇంకా సింహాసనం వస్తున్నాయి అన్నాడు. అంతకన్నా ముందు చూసిన యెహెజ్కేలు సింహాసనం వస్తున్నాయి అన్నాడు. ఇప్పుడు మనం గమనిస్తే ప్రకటన గ్రంథంలో యోహాను 4వ అధ్యాయంలో పైకి వెళ్ళినప్పుడు అంటున్నాడు, సింహాసనాలు వేయబడి ఉంటే నేను చూచి తిని. ఏం జరిగింది? ఇప్పుడు యేసుక్రీస్తుకు మొదటి రాకడ కన్నా ముందు 500 సంవత్సరాల క్రితం సింహాసనాలు వస్తున్నాయి అంటే ఇంకా పరిపూర్ణం కాల కాలము. యోహాను పరలోకానికి వెళ్ళి 4వ అధ్యాయంలో దర్శనం చూసే సమయానికి ఏం జరిగినది? సింహాసనాలు వచ్చి ఉన్నాయి, దాని లోపల పరిశుద్ధులు కూర్చొని ఉన్నారు, 24 మంది పెద్దలు ఉన్నారు, అనేక మంది అక్కడ ఉన్నారు. దాని తర్వాత సంగతి మళ్ళీ ఇక్కడ దానియేలు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, గ్రంథములు తెరవబడును. ఏంటంటే అది? గ్రంథములు తెరవబడును. కొంచెం జాగ్రత్తగా ఉందాం. గ్రంథాలు ఎన్ని? ఒకటే కదా, మరండి ఇక్కడ గ్రంథాలు తెరవబడిన అంటున్నాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తే మనం చదివిన వచనంలో అక్కడ ఒక మాట ఉంది. కొంచెం వెనక్కి వెళ్దాం ఒకసారి. ఐ జస్ట్ వాంట్ టు షో యూ. ఇక్కడ గమనించండి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడును. అండ్ ద బుక్స్ వర్ ఓపెన్. స్పష్టంగా ఉన్నది గ్రంథములు అని. ఇప్పుడు దేవుడి దగ్గర ఎన్ని ఉన్నాయి గ్రంథాలు? ఎంతకి? సీనియర్లు మీరు నాకన్నా అంత కామ్గా ఉండకూడదు అలాగా.
అక్కడ 2 గ్రంథాలు తెరవబడ్డాయి. కొంచెం జాగ్రత్తగా చూడండి. పైన ఏమున్నది? అగ్ని వంటి ప్రవాహం ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను, వేవేల కొలది పరిచారకులుండిరి ఆయనకు, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. ఏంటంటే అది అంటే ఏ గ్రంథం ఇది? పాపుల గ్రంథము. జీవ గ్రంథము, పాపుల గ్రంథము. ఎన్ని ఉన్నాయి గ్రంథాలు ఇప్పుడు అక్కడ? జీవ గ్రంథం ఎవరి కొరకు? మనకి తెలియదు అనకండి, దానికోసం మనం బతుకుతున్నాం. దానికి కూడా కాముగా ఉంటే ఎలాగ మీరు? తీర్పు గ్రంథం ఎవరికి? అది కూడా మనకేనా? ఏదో ఒకటి చెప్పండి, ఎస్తా నోను చెప్తే ముందుకు పోదాం. గమనించాల్సిన సంగతి ఏంటంటే, దేవుడు మన పేరు తీర్పు గ్రంథంలో రాయాలని, లేకపోతే పాపుల గ్రంథంలో రాయాలని దేవుడు ఇష్టపడాల. దేవుడు ఇష్టపడినది గ్రంథం ఏంటంటే జీవ గ్రంథంలో రాయాలి మన పేర్లని. ఏమా? అయితే రాయాలని అని ఇప్పుడు మనం అనకూడదు. అప్పుడు సంగతి ఇప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి మీకు ఆ సంగతి చెప్తున్నా. ఇప్పుడు దేవుడు మన పేర్లు రాయటల్లా. చాలా మంది అనుకుంటా ఉంటారు, బాప్తిజం పొందగానే అమ్మయ్య ఇక దేవుడు నా పేరు గ్రంథంలో రాశాడు. ఇప్పుడు రాయలేదు ఆయన. ఎప్పుడు రాశాడు గొర్రెపిల్ల జీవగంధము? జగత్తుకి పునాది వేయబట్టానికన్నా ముందుగానే గొర్రెపిల్ల జీవగంధం రాయబడి దాని లోపల పేర్లు రాయబడ్డాయి. ఆ పేర్లు ఎవరైతే రాయబడ్డాయో వాళ్ళని విడిపించడానికి దేవుడి కిందకు వచ్చాడు. అందరిని కాదండి, లోకములో ఉన్న తన వారిని ప్రేమించడానికి ఆయన తన కుమారుడిగా ఆయన కిందకి దిగి వచ్చున్నాడు. మరి అదే సత్యమైతే ఇప్పుడు దేవుడి దగ్గర ఇంకో గ్రంథం ఎందుకు ఉన్నది? జీవగ్రంథం ఒకటే ఉండాలి కదా, రెండో గ్రంథం ఎందుకు ఉన్నదంటే దీనికి కూడా కారణం ఉన్నది. భూమి మీదకి దేవుడు వచ్చి ఆయన వాక్యం ఇచ్చిన ఆ వాక్యాన్ని చేర్చుకోక వాక్యాన్ని తోసివేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి పేర్లు ఉన్న గ్రంథమే పాపుల గ్రంథం. అంటే ఈ దినం మన దగ్గరికి దేవుడు ఒక వాక్యం వచ్చింది. ఈ వాక్య ప్రకారం నేను చేయలే. దాని అర్థం ఏంటంటే నేను దేవుని యొక్క వాక్యాన్ని తోసివేశా. రక్షణ పొందాలి, దేవుడు చెప్పిన మాట ఆయన చెప్పాడు ఇంకా స్పష్టంగా, నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును. రక్షింపబడిన వారి పేర్లు గొర్రెపిల్ల జీవగంధము. మనం జీవగంధం గురించి కాసేపు మాట్లాడదు, గొర్రెపిల్ల జీవగంధం గురించే మాట్లాడదాం. ఎందుకని గొర్రెపిల్ల జీవగంధం అంటున్నానంటే, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చే రక్తము కాల్చిన తర్వాత నుంచి ఎవరైతే మళ్ళా రెండో రాకడ వరకు ఉన్నారో దేవుడు ఒక ఆలోచనలో వాళ్ళందరి కొరకు గొర్రెపిల్ల జీవగంధం ఉన్నది. ఆదా మొదలుకొని అందరి పేర్లు ఉన్నది జీవగంధము. గొర్రెపిల్ల జీవగంధం ఏంటంటే తన వారి కొరకు వారిని విమోచించడానికి ఆయన రక్తము కాచాడు, ఆయన గ్రంథం అది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన పేర్లు ఇవ్వాల్సిన చోటు ఏంటంటే గొర్రెపిల్ల జీవగ్రంథము. ఎందుకంటే భూమి మీదకి ఆయన గొర్రెపిల్లగా వచ్చాడు, గొర్రెపిల్లగా వధించబడ్డాడు. ఆయన పాపమును మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల అని చెప్పి యోహాను తన శిష్యులకి పరిచయం చేస్తున్నాడు. కాబట్టి గమనించినట్లయితే ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన గొర్రెపిల్ల అయి ఉన్నాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆయన జగత్ పునాది కన్నా ముందుగా ఆయన తనలో ఆలోచనలు ఎవరైతే ఉన్నారో వారిని పాపములో పడనీయకుండా, ఒకవేళ పాపములో ఉంటే వారిని పాపంలో లేకుండా చేయటానికి దేవుడు ఆయన రక్తాన్ని కార్చి మన నిమిత్తము విమోచన క్రయధనాన్ని ఆయన కలువరి శిలువలో వెల చెల్లించాడు. ఆమేన్. అందుకని బైబిల్ అంటా ఉన్నది, ఇప్పుడు మనం ఏ ప్రజలమై ఉన్నామంటే విమోచించబడిన ప్రజలమై ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని రాజ్యానికి వెళ్ళినప్పుడు విమోచించబడిన ప్రజలు ఎక్కడ ఉంటారంటే దేవుని లోపల ఉంటారు. ఎవరు విమోచించబడిన ప్రజలు అంటే మొదటగా రక్తము కార్చబడినప్పుడు దేవుని లోపల ఉన్నవారు, ఆయన ఒక ఆలోచనలో జగత్ పునాది కన్నా ముందుగా ఉన్నవారు. ఆ తర్వాత భూమి మీదకి వచ్చాక వారి ఎదుటికి వాక్యం వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని నమ్మి అంగీకరించిన వారు. ఈరోజు మన మధ్యలో మనల్ని పరిశీలన చేసుకున్నట్లయితే వాక్యం ఎప్పుడైతే మన యొద్దకు వచ్చినదో వచ్చి రాగానే దాన్ని అంగీకరించే గుంపు ఒకటి, వచ్చిన కొద్ది కాలానికి అంగీకరించే గుంపు ఒకటి, మొదట తోసేసి చిట్ట చివరి గడిలో మళ్ళీ అంగీకరించే గుంపు ఒకటి, పూర్తిగా తోసేసే గుంపు ఒకటి, మొదట అంగీకరించి చివరి బయటికి వెళ్ళిపోయే గుంపు ఒకటి. ఎన్ని ఉన్నాయి గుంపులు ఇప్పుడు బైబిల్లో మనం చూస్తున్నాం. బైబిల్లో సౌలును చూస్తే మొట్టమొదటిగా దేవుడిని అంగీకరించాడు, దేవుడి వెనకాల తిరిగాడు, ఆయన చెప్పినట్టే చేశాడు. మళ్ళీ చివరికి ఏం జరిగినది? ఏదైతే దేవుడు వద్దన్నాడో మంత్రగత్తెల దగ్గరికి పోయాడు, చిల్లింగ వాడి దగ్గరికి పోయాడు, సోది చెప్పేవాళ్ళ దగ్గరికి పోయాడు. ఏదైతే దేవుడు వద్దని వాళ్ళని విసిరేసి వెలివేయమని శాసనాలు చేయించాడో చివరికి వాళ్ళని ఎత్తుక్కుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. అంటే మొదట దేవుళ్ళో ఉన్నాడు, చివరికి ఏమయ్యాడు?
బిలాము సంగతి ఏమైంది మనకు తెలుసు, యూదా సంగతి ఏమైంది మనకు తెలుసు, కోరహ సంగతి ఏమైంది మనకు తెలుసు. మనం బైబిల్లో చూస్తే కొద్దిమందికి దేవుడికి చాలా దగ్గరగా నడిచారు. అయినప్పటికీ కాలానుగుణంగా వచ్చిన మార్పుల ప్రకారంగా వారి జీవితంలో జరిగే సంఘటనల వల్ల వాళ్ళు ఏం చేశారంటే వాక్యంలో నిలబడలేక లోకంలోకి జారిపోయారు. అదే మీరు రాత్రి గమనిస్తే మొదట దేవుణ్ణి దోసేసి చివరికి దేవుళ్ళలోకి వచ్చి నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు మనలో చాలా మంది పుట్టుకతో దేవుణ్ణి దోసేసిన వాళ్ళమే, దేవుడు ఎవరో తెలియక. మీ సంగతి కానీ నా సంగతి కానీ మాట్లాడితే బైబిల్ ముట్టుకోవటం అంటేనే నేరమనే కుటుంబంలో పెరిగాను. అదొక అంటరానితనం. క్రైస్తవులు ముట్టుకోవటం, వాళ్ళ పక్కన తిరగటం, వాళ్ళతో మాట్లాడటమే తప్పు అనే స్థితిలో కుటుంబం నన్ను పెంచారు. అక్కడ నుంచి దేవుడు నన్ను వాక్యాన్ని తెలుసుకొని ఆయన దగ్గరికి వచ్చి ఆయన నమ్మి వెంబడించిన తర్వాత ఆయన గురించి చెప్పడానికి ధన్యతనిచ్చాడు. ఏ స్థితి నుంచి అంటే పూర్తిగా దేవుడు అంటే తెలియని స్థితి నుంచి దేవుడిని ఎరిగే స్థితికి దేవుడే నడిపించుకున్నాడు. ఇది కేవలం ఆయన కృప తప్ప మరి ఇంకేది కాదు. మనలో ఉన్న అనేక మంది రకరకాల అలవాట్లు, రకరకాల పద్ధతులు, రకరకాల కుటుంబాలు, రకరకాల మతాలు, జాతుల నుంచి మనం వచ్చున్నాం. దేవుడు ఎరగని స్థితి నుంచి దేవుడు ఈరోజు స్థితి తీసుకుని వచ్చాడు. అదే చర్చికి వెళ్తా ఉన్నాం, వస్తా ఉన్నాం. అయితే అంటాను, నువ్వు చర్చికి వెళ్ళటం వల్ల రావటం వల్ల క్రైస్తవుడు గానే కావు. నువ్వు తిరిగి జన్మించినప్పుడు క్రైస్తవుడు. ఏంటి తిరిగి జన్మించడం అంటే వాక్యానికి లోబడటము. దేవుళ్ళలో ఉన్నవారు చేసే మొదటి పని చివరి పని ఏంటంటే ఏ పరిస్థితి వచ్చినా, ఏ స్థితి వచ్చినా, కాలం నీకు ఎదురై వచ్చినా, మనుషులు నీకు ఎదురైనా, ఇబ్బందులే వచ్చినా, బాధలే పట్టినా, నువ్వు కుంగిపోయినా, ఏం జరిగినా కూడా నువ్వు వాక్యాన్ని పట్టుకొని అలాడతావు. అది తిరిగి జన్మించిన వాళ్ళు, దేవుళ్ళలో ఉన్నవారు. ఇంకో రకంగా మాట్లాడితే ఈ పూట మనం మాట్లాడుకున్న అంశం ప్రకారంగా మాట్లాడితే గొర్రెపిల్ల జీవగ్రంథములో ఉన్నవాడు. అంతకుమించి ఇంకో మాట మాట్లాడుకుందాం. ఇంతకీ ఇప్పుడు మనం చదివేది ఏ గ్రంథం? ఇది దానియేలు గ్రంథము. ఈ దానియేలుకి ఏ స్థితి వచ్చినది? చిన్నప్పుడే 10 ఏళ్ల వయసు కూడా సుమారుగా లేకుండా ఉన్నప్పుడే బానిసలుగా పట్టుకొని పోయారు, వాళ్ళు అమ్మేశారు. చిన్నప్పటి నుంచి అక్కడే పెరిగాడు. అయితే కృప చూడండి, దానియేలుకి దేవుడు దర్శనాలు, దానికి భావం చెప్పాడు. నిజమేనా? ఈరోజు కూడా మనం గమనిస్తే మనలో చాలా మందికి కళలు వస్తాయి, దర్శనాలు వస్తాయి. అయితే చాలా మందికి ఉదయం లేచిన తర్వాత ఆ కళ ఏంటో గుర్తుండదు, దర్శనం ఏంటో గుర్తుండదు. కొద్దిసేపు మనం మాట్లాడాక అది మళ్ళీ జ్ఞాపకం రాదు. అయితే దానియేలుకి ఎటువంటి కృపనిచ్చారంటే దానియేలుకు వచ్చిన దర్శనాలే కాదు, ఎదుటోళ్ళకి వచ్చిన దర్శనం కూడా చెప్పగలడు. అంటే ఇది ఎటువంటి సంగతి అంటే కేవలం దేవుడు మాత్రమే చేయగలిగిన సంగతి. కాబట్టి దేవుడు ఆయన ఒక ప్రవక్త అయిన దానియేలు ఎలా వాడుకున్నాడంటే రాజుకు వచ్చిన దర్శనం రాజు మర్చిపోతే ఆ దర్శనాన్ని రాజుకు చెప్పి, ఆ దర్శనాన్ని వివరించి దాని అర్థం చెప్పి అది జరిగేటప్పుడు కళ్ళ ముందు చూపించున్నాడు. ప్రజలో అంటే నిజంగా దేవుడు కానీ ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఎలాగ దేవుడు పని చేస్తానో అక్కడ కనిపిస్తున్నది. అయితే దానియేలు జీవితం అంతా సాఫీగానే జరిగినదా? చెప్పండి. అంతా పూల పాన్పులాగా పల్లకీలో మోసినట్టుగానే ఎట్లాగున్నది మరి? ఎక్కడైతే స్తుతించబడుతున్నాడో, గణపరచబడుతున్నాడో అక్కడే దానియేలు కింద పడేశారు. దానియేలుకి శిక్ష ఇవ్వడానికి రెడీ చేశారు. ప్రతి చోట మీరు గమనిస్తే సింహాల గుహలు ఎవరిని పడేసినది? ఎందుకు పడేసినట్టు? దేవుడికి లోబడినందుకు పడేశారు. మీరు ఎక్కడన్నా గమనించండి, ఇక్కడ మనం ఇంతమంది ఉన్నాం కానీ మనల్ని ఎప్పుడు దేవుడికి లోబడిన కారణం చేత మనల్ని ఎవడు శిక్షించాలి ఇప్పుడు దాకా. నిజంగా అటువంటి శిక్ష వస్తే చర్చిలో ఎంతమంది ఉంటాం? మన ఇళ్ళ దగ్గర కూర్చొని, గుమ్మాల దగ్గర కూర్చొని కొద్దిమంది మనం లాపుతా ఉంటే వాళ్ళని దాటుకొని చర్చికి ఎప్పుడన్నా వచ్చామా? ఇంకా ఆ స్థితిలోకి మనం రాలా. చుట్టుపక్కల వాళ్ళు నువ్వు చర్చికి వెళ్తే మాట్లాడటం మానేస్తానే స్థితికి మనం ఇంకా రాలా. అది దేవుడు ఒక మహాకృప ఏంటంటే అటువంటి దాంట్లో నుంచి కూడా దేవుడు నన్ను తీసుకొని వచ్చున్నాడు. నువ్వు దేవుడిని నమ్మడానికి వీల్లేదు, ఆ చర్చి దగ్గరికి పోవడానికి వీల్లేదు, నువ్వు బైబిల్ పెట్టుకోవడానికి వీల్లేదు, నువ్వు పట్టుకుంటే మా కుటుంబంలోకి రావడానికి వీల్లేదని సొంత కుటుంబం చేత ఒక రకంగా వెలివేయబడ్డాం పూర్తిగా. అయినప్పుడు ఒకే నమ్మకం. ఏంటి ఆ నమ్మకం అంటే యేసుక్రీస్తు సమాధి ఖాళీగా ఉన్నది. ఎందుకు ఆయన సమాధి ఖాళీగా ఉంటే నాకు ధైర్యం అంటే ఆయన నమ్మితే ఒక దిన నా సమాధి కూడా ఖాళీగా ఉంటుంది. అంతేగాని దేవుడు మేలు చేశాడనో, స్వస్థత ఇచ్చాడనో, లేకపోతే వేరే ఇచ్చాడనో ప్రారంభంలో అనుకున్నాం. ఇప్పుడు ఆ దశ కాదండి. చిన్నపిల్లలు పాలు తాగే స్థితిలో మనం కూడా స్వస్థతలు నమ్ముతాం. స్వస్థత అంటే పాలు తాగే దశ. ఈ గడి వర్తమానం అంటది స్వస్థతలు అంటే దే ఆర్ బేబీ థింగ్స్ అన్న, చిన్నపిల్లల కార్యములు అన్నారు.
ఎందుకని చిన్నపిల్ల కార్యంలో అన్నారంటే అది గొప్పదే స్వస్థత, కానీ దానికైనా గొప్ప స్థితికి నువ్వు వచ్చున్నావు. స్వస్థత పొందుకునే విశ్వాసం నుంచి ఈరోజు నువ్వు ఎత్తబడే విశ్వాసానికి వచ్చున్నావు. అంటే ఎంత బలమైన విశ్వాసం అంటే వాక్యంలో లోతుకు నువ్వు వచ్చున్నావు. బలమైన విశ్వాసం ఈరోజు నువ్వు కలిగి ఉన్నావు. ఇటువంటి విశ్వాసం దేవుడు నీకు ఇచ్చాడంటే జరగబోయే సంగతులను దేవుడు నీకు ముందుగా బయలుపరుస్తున్నాడు. ఈరోజు ప్రకటన గ్రంథం గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం, దానియేలు గ్రంథం గురించి ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం, దానియేలు దర్శనం గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే రాబోయే దాన్ని వాళ్ళు ముందుగా మనకు చూపిస్తున్నారు. దేవుడు తన ప్రవక్తకి ముందుగా తెలియచేసి దాన్ని మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక రకంగా మాట్లాడితే దానికి లేఖన ఆధారం ఉన్నది. ఒకసారి చూద్దాం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోస్ 3:7. ఇంకా తిప్పుతున్నారు. ఆమోస్ 3:7. ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం కనిపిస్తుంది? స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. తాను చేయాలనుకుంటే ముందు ఆయన తన సేవకులైన దాసులైన ప్రవక్తలకు తెలియజేస్తాడని. ఇప్పుడు దానియేలుకి ఏం తెలియజేస్తున్నాడు? జరగబోయే తెలియజేస్తున్నాడు. ఎహెజ్కేలు ఏం తెలియజేస్తున్నాడు? జరగబోయే తెలియజేస్తున్నాడు. యోహానికి ఏం తెలియజేస్తున్నాడు? జరగబోయే తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు ఆయన మనల్ని ఇంకొక స్థానంలో పెట్టున్నాడు. అపోస్తలుడైన పౌలు చెప్పినట్టుగా ఇప్పుడు దేవుడు మనల్ని ఎక్కడ పెట్టినాడు అంటే యాజకులైన రాజుల సమూహంగా దేవుడు మనల్ని చేస్తున్నాడు. ఎవరండి ఇప్పుడు చేసింది? యాజకులు, రాజులు. యాజకుడు అంటే దేవుడి దగ్గరికి పోయేవాడు, రాజు అంటే అధికారం కలిగి ఉన్నాడు అని. ఈ రెండింటిని దేవుడు ఇప్పుడు మన లోపల పెట్టున్నాడు. ఇప్పుడు ఆయన లోపల మనం ఉన్నాం. ఎటువంటి యాజకత్వం మనం చేస్తున్నామంటే లేవి యాజక్రమంలో మనం ఇప్పుడు లేము. అపోస్తలుడైన పౌలు 6వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో మాట్లాడినట్టుగా ఇప్పుడు మనం లేవి యాజక్రమంలో లేవండి. ఎటువంటి యాజక్రమానికి దేవుడు మనం తీసుకొచ్చారంటే మెల్కీసెదెకు యాజక్రమాన్ని తీసుకుని వచ్చారు. ఏంటి మెల్కీసెదెకు యాజక్రమం అంటే? మరణము లేని యాజక్రమం. మరణాన్ని దాటిచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయంలో చెప్పిన మాట అదే. నా యందు విశ్వాసం ఉంచిన వాడు, ఆ ద్వితీయ కుమారనామందు విశ్వాసం ఉంచిన వాడు మరణమును దాటి నిత్య జీవంలోకి ప్రవేశించి ఉన్నాడు. ప్రవేశిస్తాడు అనలేదు ఆయన, ప్రవేశించి ఉన్నాడు. దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తుని ఆయన ముందుగా చూశాడు కాబట్టి అప్పుడే పలుకుతున్నాడు. 2000 సంవత్సరాల క్రితము ఆయన ఇంకా విమోచన ఖరీదనము చెల్లించక ముందుగానే, విమోచన నిమిత్తము, స్వస్థత నిమిత్తము, రక్తము కాచడానికన్నా ముందుగానే దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ఇదిగో మీరు మరణమును దాటి ఉన్నారు. ఎప్పుడు దాటి ఉన్నాం? అద్వితీయ కుమారుని నామమును విశ్వసించినప్పుడు. అంటే జరగబోయే దాన్ని చెప్తూ ఆయన ఏం చేస్తాడో చెప్తూ మనల్ని ఏ స్థితిలో ఉంచుతాడో చెప్తున్నాడు ఆయన. ప్రతి దాన్ని దేవుడు ఎంత స్పష్టంగా చెప్పాలో అంతే స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఇటు గమనించండి. యోహాను పరలోక రాజ్యంలోకి వచ్చినప్పుడు సింహాసనాలన్నీ వేసి ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాం. ఇది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయంలో సంగతి మనకు కనిపిస్తుంది కళ్ళ ముందు. ఇక్కడ 7 దీపస్తంభముల మధ్యలో ఆయన నడుస్తూ ఉన్నాడు అన్నాడు ఆయన. తన కుడి చేత 7 నక్షత్రములు కలిగి ఉండి 7 దీపస్తంభముల మధ్యలో ఆయన నడుస్తూ ఉన్నాడని. ఇక్కడ ఈయన చెప్పబోతుంది ఏంటి? దానియేలుకి 500 సంవత్సరాల తర్వాత జరగబోయేదని దేవుడు చూపించాడు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే దానియేలుకి 2,500 సంవత్సరాల తర్వాత జరగబోయే చూపించాడు. భవిష్యత్తును చూపిస్తున్నాడు. యోహానికి ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనము జీవించిన కాలం అయిపోయిన తర్వాత, అంటే అన్ని జనుల కాలం ముగిసిపోయిన తర్వాత ఏం జరగబోతుందో దానియేలు యోహానికి చూపిస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యము, ఈరోజు దేవుడు మన ఎత్తబాటు కూడా మనం చూపిస్తున్నాడు. ఎట్లాగా మన ఎత్తబాటు అంటే యోహానుని పరలోకాన్ని తీసుకెళ్లిన విధంగానే ఆయన మనల్ని కూడా పరలోకాన్ని తీసుకెళ్తానంటున్నాడు. ఇంకా కొంచెం మనం లోతుగా గమనించినట్లయితే, వాక్యానుసారంగా కొంచెం బలంగా లోతుగా వెళ్ళగలిగినట్లయితే అపోస్తలుడైన పౌలు సెలవిచ్చిన మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా. కడబూర మోగగానే మనమందరము రెప్పపాటు కాలంలో మార్పు పొందుతాము. రెప్పపాటు కాలంలో మార్పు పొందుతాము. అక్కడ పౌలు గారు ఎలా సంబోధించుకుంటాడంటే చూడండి, ఆయన ఆశ ఎలా ఉన్నదంటే మనమందరము చనిపోమంటున్నాడు ఆయన. మనమందరం నిద్రించము కానీ రెప్పపాటు కాలంలో మార్పు పొందుదాము. అంటే పౌలు గారికి మరణము లేకుండా దేవుని ఒక రాజ్యానికి వెళ్ళాలని ఒక ఆశ ఉన్నది. అయితే ఆ కాలానికి దేవుడు అది ఇవ్వాల. మనం జీవించే ఈ కాలానికి దేవుడు అది మనకి ఇచ్చున్నాడు.
కాబట్టి ఇప్పుడు మనం ఎటువంటి కాలంలో ఉన్నామంటే మరణము లేకుండా దేవుడు యొక్క రాజ్యానికి వెళ్ళటానికి కావలసిన స్థితిని దేవుడు ఈ కాలంలో పెట్టున్నాడు. ఎవరు దీన్ని పట్టుకోగలరంటే ఆయన ఆలోచనలో ఉన్నవాడు, ఆయన గ్రంథములో ఉన్నవాడు, ఆయన రక్తంలో ఉన్నవాడు, ఆయన తలంపులో ఉన్నారు. ఆయన చిత్తాన్ని భూమి మీద నెరవేర్చేవారు ఆ స్థితిని పొందుకోగలరు. ప్రత్యేకించి ఈ పూట మనం జ్ఞాపకం చేసుకున్న సంగతి ఒకటి ఉన్నది. ఆ 2 గ్రంథాల గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడుకుందాం. పరలోక రాజ్యాల గ్రంథాలు తెరవబడ్డాయి. మొదటి గ్రంథము గొర్రెపిల్ల జీవ గ్రంథము, రెండో గ్రంథము పాపుల గ్రంథము. ఎవరు ఈ పాపుల గ్రంథంలో ఉండేవాళ్ళు అంటే ఇంతకు మనం మాట్లాడుకున్నాం. వాక్యం వారి దగ్గరికి వచ్చినా దాన్ని తోసేసిన వాళ్ళు, దాని ప్రకారంగా జీవించలేకపోయిన వాళ్ళు, దాని కొరకు నిలబడలేకపోయిన వాళ్ళు. అవకాశాలు అన్ని దేవుడివ్వడు. మనల్ని పడగొట్టడానికి అపవాది అవకాశాలు ఇస్తాడు. వాడి పనే మనల్ని దారి తెప్పించడానికి. ఒకసారి మనం పాతకాలానికి వెళ్తే ఏదైనా తోటలోకి అడుగుపెట్టినట్లయితే అంత క్రమంలో లోపల ఉన్నది. క్రమాన్ని తప్పించడానికి వచ్చిన వాడు ఎవడు? అపవాది. అపవాది వచ్చి ఏం చేస్తున్నాడు? ఈరోజు చాలా లోతైన సంగతి ఒకటి గ్రహించండి. వాక్యం బాగా తెలిసింది సేవకుడికి కాదు, అపవాదికి బాగా తెలుసు. అయితే దేవుని సేవకునికి అపవాది తరపున ఉండే సేవకుడికి, లేకపోతే దేవుని దూతకి అపవాదికి తేడా ఏంటంటే, అపవాది ఏం చేస్తారంటే దేవుని వాక్యంలో ఉన్న లొసుగులు నీకు చూపించడం కోసం ప్రయత్నిస్తాడు, దాంతో నిన్ను పడగొడతాడు. అదే దేవుని దూత ఏం చేస్తారంటే లొసుగులు నీకు ఎక్కడా కనబడవు. దేవుని యొక్క దూత నీకు వాక్యం చెప్పినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది అంటే నీకు పరిపూర్ణత కనిపిస్తుంది, ప్రత్యక్షత కనిపిస్తుంది, బయలుపాటు కనిపిస్తుంది, నీకు బలమైన విశ్వాసం కనిపిస్తుంది. దేవుడి యొక్క కార్యాలు దేవుడు నీకు చూపించేలాగా ఆయన చూపించగలడు. కారణం ఏంటంటే దేవుడే దూతలోంచి మనతో మాట్లాడుతున్నాడు. తప్పించడానికి అపవాది దగ్గర మార్గాలు ఉన్నాయి, నిలబెట్టడానికి దేవుడి దగ్గర మార్గాలు ఉన్నాయి. అయితే జాగ్రత్త, కొద్దిగా మనం వాక్యంలో తొలగిపోయామా గొర్రెపిల్ల జీవగ్రంథంలో ఉండాల్సిన మన పేర్లు పాపుల గ్రంథంలో ఉంటాయి కొద్దిగా. ఎందుకంటే అపవాదిని తప్పించడానికి వాడు 99 నిజం చెప్తాడు, ఒక్కటి అబద్ధం చెప్తాడు. ఆ ఒక్కటే మరణానికి తీసుకుని పోతాడు. మరణానికి వెళ్ళేది ఒక్క అబద్ధమే. కాబట్టి ఈరోజు మన జీవితంలో చాలా మనం బాగా జీవిస్తున్నాం, చాలా సంగతులు యథార్థంగా ఉంటున్నాం. తప్పులు చేయడానికి అవకాశం వచ్చినా మనల్ని నియంత్రించుకొని, లాభాలు వచ్చే చోట కూడా చూసుకొని కొన్నిసార్లు నియంత్రించుకొని పక్కకు తప్పుకుంటాం. మనకెందుకు ఇది, మన ప్రార్థనా పనులు ఇలాంటి పనులు చేయొద్దు, ఇలాంటి చూడొద్దు, ఇలాంటి చెప్పొద్దని చాలాసార్లు తప్పించుకుంటున్నాం. అయినప్పటికీ ప్రతి ఒక్క మనిషికి ఎక్కడో ఒక చోట పడిపోవటానికి అపవాది ఒక బలమైన ఉచ్చును పెట్టి ఉంటాడు. ఎందుకంటే నేను గమనిస్తున్నా, ఒక చిన్న తప్పు నుంచి తప్పించుకున్నాక ఏమనుకుంటామంటే అమ్మయ్య దేవుడు నాకు సహాయం చేసి దాంట్లో పడలేదు, ఇక్కడ దాకా బాగున్నది. పదే పదే అదే తప్పు చేయడానికి అవకాశం వస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతిరోజు తప్పించుకోవాలి కదా. కొద్దిసార్లు తప్పించుకున్నాక ఏం చేస్తామంటే అది పదే మనకి ఎదురు పట్టడం వల్ల మనం దానికి అలవాటు అయ్యి దాన్ని రోజు మనం చూస్తున్నాం కాబట్టి ఇది పెద్దదేమీ కాదు అనే స్థితికి వెళ్ళిపోయాను. దానికి మీకు ఉదాహరణ కూడా చెప్తాను. మొదటిసారి దొంగతనం చేస్తాడు, ముఖం ఎలాగుంటుంది? 100 సార్లు చేసిన తర్వాత ఇప్పుడు మన స్థితి కూడా ఇంచుమించుగా అలాగే ఉన్నది. చాలా మంది మొదటిసారి వాక్యం తప్పినప్పుడు, వాక్యం నుంచి తొలగిపోయినప్పుడు వాళ్ళ ముఖం ఎలాగుంటుంది? కష్టంగాను, ఇబ్బందిగాను, బాధగాను, కన్నీరుతోని, వేదనతోని కుంగిపోయి ఎలాగంటే అలాగుంటాం. కానీ పదే చేస్తే ఎలాగుంటుంది చెప్పండి? అయితే నేను ఒక మాట మీకు చెప్తాను, జ్ఞాపకం చేస్తున్నా. ఇప్పుడు మనుషుల దగ్గర మనం వాదించచ్చు, కానీ దేవుడి దగ్గరికి పోయి ఏం చేద్దాం? అవకాశం ఉందా? ఇప్పుడు అదే అంటున్నా, పాపుల గ్రంథం తెరబడిన తర్వాత వాదన ఉంటుందా? ప్రశ్నలు ఉంటాయి, సమాధానాలు ఉండవు. ఎందుకు నువ్వు ఇలాగ చేసావంటే దేవుడికి ఏం సమాధానం చెప్తాం? అదే భూమి మీద మనం ఉంటే నీకు తెలియదా, నా స్థితి తెలియదా, నా పరిస్థితి తెలియదా, నా సమస్య తెలియదా అని మనం ఇంతసేపు మాట్లాడదాం. పరలోకానికి వెళ్ళాక ఉందా సమాధానం? అదే అంటున్నా, ఇక్కడ మనం సమాధానంగా దేవుడితో ఉంటే అక్కడ నువ్వు సమాధానం చెప్పాల్సిన పని లేదంటున్నా. దేవుని యొక్క రాజ్యంకి వెళ్ళాక పాపుల గ్రంథం తెరబడిన తర్వాత నీకు వచ్చేవన్నీ ప్రశ్నలే. ఒక్క ప్రశ్నకి మన దగ్గర సమాధానం ఉండదు. కాబట్టి నేనేమంటానంటే ఆ గ్రంథంలో మనం ఉండే కన్నా ఇటుపక్కన ఒక గ్రంథం ఉంది కదా, గొర్రెపిల్ల జీవగ్రంథంలో కానీ మన పేర్లు ఉన్నట్లయితే నువ్వు ప్రశ్నలు ఎవరి చేత అడిగించుకో, కానీ ప్రశ్నలు అడిగే అధికారం దేవునికి ఇస్తున్నాడు. ఏమా బైబిల్ చెప్తా ఉండే, దక్షిణ దేశపు రాణి
తీర్పు దినమున మీ మీద నేరస్థాపన చేయను. యేసుకు స్పష్టంగా చెప్తున్నాడు. అంటే వాక్యం నిమిత్తము ఆమె ప్రయాసతోను భారంతో వచ్చింది. శాపదేశపు రాణి, దక్షిణ దేశపు రాణి. ఎందుకని ప్రయాస కలిగిందంటే దేవుని యొక్క వరమును చూడాలి, దేవుని యొక్క కృపను చూడాలి, ఆయన యొక్క జ్ఞానము చూడాలి. అందరూ చెప్తున్నారు, వాళ్ళ మాటలు వింటున్నా, కానీ నా కళ్ళారా నేను చూసినప్పుడు నేను ఇంకా బలమైన విశ్వాసం పొందుకుంటాను కదా. ఈరోజు ఒక నిజమైన విశ్వాసి నిజమైన వాక్యం కొరకు పరిగెత్తినప్పుడు, వాక్యం నిమిత్తం నిలబడినప్పుడు, అక్కడి నుంచి నువ్వు పొందుకునే విశ్వాసం బలము మరెక్కడ నీకు దొరకదు. డబ్బులో దొరకదు, ఆహారంలో దొరకదు, ధరించుకునే వస్త్రాలు దొరకదు, నువ్వు ఉండే స్థితిగతులు గొప్ప ఇంట్లో ఉన్నప్పటికీ నీకు ఎక్కడ దొరకదు. ఎందుకంటే బలమైన విశ్వాసం దొరికేది కేవలం వాక్యం నుంచే. బలమైన విశ్వాసం దొరికేది నీ మోకాళ్ళ ప్రార్థన నుంచే. బలమైన విశ్వాసం దొరికేది నువ్వు దేవుడికి లోబడినప్పుడే దొరుకుతుంది. ఆమేన్. పాపుల గ్రంథం ఎవరిదంటే వాక్యానికి లోబడని వారిది. గొర్రెపిల్ల జీవగ్రంథం ఎవరిదంటే లోబడేవారిది. సింహాల గుహలో దానియేలుని పడేశాక దానియేలు దేవుణ్ణి ఏమని విమర్శ చేశాడు చెప్పండి? చేశాడా? ఎందుకని ప్రభువా నీ కొరకు నిలబడితే నాకు ఇలా జరిగింది అన్నాడా? లేదండి. ఈరోజు చిన్న సమస్య వచ్చినా, పెద్ద సమస్య వచ్చినా, బాధ వచ్చినా మొట్టమొదటిగా మా నోట్లోంచి వచ్చే మాట ఏంటి? ఎందుకు ప్రభువా నాకే ఇలా జరుగుతున్నది? నిన్ను ఇంకా గుహలో పడేలా, నీ ఒంటి మీద 39 కొరడా దెబ్బలు కొట్టలా, నువ్వు ఇంకా చేప గర్భంలో ఏమి లేవు, 7 అంతలు అగ్నిపంచి దాంట్లో పడేలా, లేదా పేతుల్లాగా జైల్లో పడేలా. ఏంటి? చిన్న సమస్య. మన నిర్లక్ష్యంగా ఉండటం వల్ల వచ్చిన సమస్య, సరిగా పని చేయకపోవటం వల్ల వచ్చిన సమస్య, సరైనవి తినాల్సింది తినకుండా వేరే తినటం వల్ల వచ్చిన సమస్య. ఇయే మన సమస్య, అంతకుమించి ఇంకేమంటుంది? కానీ దానికి మనం ఏమంటున్నాం? ప్రభువా ఆడు బానే ఉన్నాడు, ఈడు బానే ఉన్నాడు, వాళ్ళకి బానే ఉంది, వీళ్ళకి బానే ఉంది, నాకెందుకు ఇలాగవుతుంది ప్రభువా? నేనే కదా అందరికన్నా యథార్థంగా ఉండే సంఘంలో. నువ్వు ఎప్పుడైతే అందరికన్నా యథార్థంగా ఉన్నానని అంటున్నావో సంఘములో, అప్పటికే కోపడకండి చెప్తాను, నిజం చెప్పాలి కాదు, అప్పటికే నీ దగ్గర లూసిఫర్ ఆత్మ ఉన్నదని. ఎందుకంటే ఇంకొకరితో పోల్చుకునేది దేవుడు ఆత్మ కాదు. ఇంకొకరితో నువ్వు పోల్చుకోవాలంటే సంఘంతో పోల్చుకోవద్దు, ఒక్కరితో పోల్చుకో, బైబిల్లో ఉన్న పరిశుద్ధులతో. ఇప్పుడు ఎవరితో పోటీ పడతాం చెప్పండి? సంఘంలో చూస్తే అందరికన్నా మనమే మంచిగా కనిపిస్తాం. ఎందుకంటే మన క్వశ్చన్ పేపర్ మనమే దిద్దుకుంటాం కదా, మార్కులు ఎప్పుడు 100కి 100 వస్తాయి. అదే మన క్వశ్చన్ పేపర్ దేవుడికి ఇస్తే సమాధానం లేదు. ఇదేంటి ప్రశ్న ఏంటి సమాధానం అంటే ఏదో రాశారు ప్రభు, చూసి వేసేసే. మన పేపర్ మనం ఎలా మార్కులు వేసుకుంటాం? ఎవరో వస్తారు, ఒక ఆయన చెప్తున్నాడు, పెన్సిల్కి వెనకాల రబ్బర్ ఎందుకు పెట్టాను అడిగాడు. ఎంత నమ్మకం చూసారా? పెన్సిల్కి వెనకాల రబ్బర్ ఎందుకు పెట్టాను అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటి తెలుసా? చెప్పండి. ఇప్పుడు దేవుడు కూడా మన వెనకాల కృప ఎందుకు పంపించాడు? ఆయనకి నమ్మకం మన మీద. ఏంటో నమ్మకం? తప్పులే చేస్తాం మనం. మన నోరు చివర ఒక పదం ఉంటుంది. ఏం పదం? ఏంటది? కానీ నిజం చెప్పనా, తప్పు చేసినప్పుడు ఎప్పుడు సారీ చెప్పడండి. మనసు లోపల నుంచి తను చేసిన తప్పును ఒప్పుకునేవాడు సారీ చెప్పడు. ఒక పదం వాడతాడు, తెలుగులో ఉంటుంది. ఆ పదం చెప్తారా? చెప్పాము ఎప్పుడన్నా? ఒక్క నిమిషం కుటుంబంలోకి వద్దాం. మనం సంఘాల నుంచి కుటుంబంలోకి వస్తే కొన్ని అర్థమవుతాయి కదా. భార్య భర్తల మధ్య ఎన్నిసార్లు గొడవలు? రోజుకి ఎన్ని అవుతాయి? కానీ అడుగుతున్నాను, ఒక మాట చెప్పండి, ధైర్యంగా నిజంగా చెప్పండి, యథార్థంగా చెప్పండి. ఎప్పుడన్నా ఒకళ్ళనొకళ్ళు పోయి నేను తప్పు చేశాను నీ విషయంలో, నన్ను క్షమించు అని అడిగారా? వినబడలేదు. ఇంకోటి చెప్తాను, ఇక్కడ మళ్ళీ కోపం వస్తుంది. ఈ క్షమించు అని అడిగైతే రోజు అలవాటైంది అనుకో, డైలీ సీరియల్ లాగా, దాంట్లో మళ్ళా ప్రభావం ఉండదు. ఈరోజు మనం కూడా ఏం చేస్తామో చెప్పనా? దేవుడి దగ్గరికి వచ్చి రోజు ప్రభా నేను తప్పు చేసి క్షమించి అంటున్నాం. అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా, త్వరగా ముందుకు పోవాలేను. అలవాటు అయిపోయింది. డైలీ మనం క్షమించమని అడుగుతున్నామంటే అర్థం ఏంటి తెలుసా? అలవాటు అయిపోయింది. ఎప్పుడన్నా ప్రభువుకి సాయంకాలం పూట మనం ప్రార్థన చేస్తాడు, ప్రభా ఈరోజు నేను తప్పులు చేస్తాను క్షమించు ప్రభా అనకుండా, ఈరోజు ఏ తప్పు చేయలేకుండా నన్ను ఉంచావు ప్రభా, నీకు ధన్యవాదాలు అని చెప్పామా? నీకు వందనాలు అని చెప్పామా? అంటే చిన్న ప్రార్థన మంది మారటలా.
మనకు తెలుసు, రాత్రిపూట పడుకునేటప్పుడు ఎప్పుడు ఒక మాట చెప్తా, ఒక్క 5 నిమిషాలు ఓపిక బట్టి ఆ రోజు ఉదయం నుంచి నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు ఏమేం చేసావు ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు పాపుల గ్రంథం ఎందుకు ఉంటావు? నువ్వు నిద్రలో పోతావు, నిద్ర పట్టదు నీకు. ఉదయం నుంచి చేసేదాన్ని గుర్తు తెచ్చుకుంటే నువ్వు ఏం చూసావో, ఏం చేసావో, ఏం మాట్లాడావో, ఏం చెప్పావో, ఏం ఆలోచించావో ఒకసారి దేవుడి ముందు పెడితే ఉంటాం మన పాప గ్రంథంలో. అసలు దుఃఖపడకుండా రోజు మనకు గడవటల్లా. ఈరోజు దేవుడిని క్షమాపణ అడగకుండా రోజు మనకు గడవటల్లా. ఈ క్షమాపణ కూడా ఏమైపోయిందంటే, నేను చెప్తున్నాను కదా, ఆ క్షమాపణలో పశ్చాత్తాపం లేదు ఈరోజు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు. నేను గమనిస్తున్న సంగతి అది జ్ఞానం వల్ల వచ్చిందా, ఇక దేని వల్ల వచ్చిందా కాసేపు గారు మనం పక్కన పెడితే, పశ్చాత్తాపం అనేది ఉంటుందిలే ఈరోజు మనుషుల్లో. ప్రార్థన చేస్తున్న పశ్చాత్తాపం లేదు, పాడుతున్న పశ్చాత్తాపం లేదు, మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న పశ్చాత్తాపం లేదు. కారణం ఏంటంటే, ఈరోజు మనకి అన్ని అలవాటు అయిపోయినాయి. ఇప్పుడు మనం ఉన్న కాలం భయంకరమైన కాలం అండి. ఈ కాలం పేరేంటో తెలుసా? టేక్ ఇట్ ఈజీ కాలం. నా భాషలో మాట్లాడితే పోయే కాలం అంటది దీన్ని. ఏమనన్నాగా లైట్ తీసుకో. ఏం తీసుకోవాలి? పోద్ది ఒకరోజు ఆ లైటే. లైట్ అంటే వెలుగు, వెలుగంటే ప్రాణం, పోద్ది అదే. ఏం చేస్తున్నాం ఈరోజు? ఏమన్నా ఎందుకు అంత వర్రీ అవుతున్నా? లైట్ తీసుకో. ఈ వర్రీ అవుతున్నా లైట్ తీసుకో అనే వాళ్ళందరి పేర్లు ఉండే గ్రంథం ఏంటి? గట్టిగా చెప్పండి. అది ఎప్పుడన్నా మనం కూడా ఏదైనా జరిగితే లైట్ తీసుకుంటే ఎక్కడ ఉన్నట్టు. కాబట్టి జ్ఞాపకం పెట్టుకోండి, ఈరోజు పాపం చేసినప్పుడు ఎదుటోడికి అది పాపం అనే చెప్పాలా, తప్పు అనే చెప్పాలా. కాబట్టి ఈరోజు మన స్థితి ఏమైపోయినదంటే, పశ్చాత్తాపం లేకుండా ఉండటం వల్ల కొన్నిటిని ఏదైతే తీవ్రంగా తీసుకోవాలో దాన్ని లైట్గా తీసుకోవటం వల్ల ఈరోజు దేవుని దగ్గర భక్తిలో ఉండలేకపోతున్నాం. చర్చికి రాలేదు ఏంటి చెప్పండి? ఏ లైటు? చివరి కాలంలో అక్కడ లైట్. కాబట్టి నేనేమంటానంటే, నువ్వు విశ్వాస ముందు చర్చిలో ఉండు, నువ్వు విశ్వాస ప్రార్థనలో ఉండు, విశ్వాస బైబిల్లో ఉండు, విశ్వాస మోకాళ్ళ మీద ఉండు. నువ్వు నిజంగా దేవుళ్ళో ఉన్నావా? ఎప్పుడు నీ ఆలోచనలో దేవుడు ఉండాలి. ఈ మాట చెప్దాం మళ్ళీ ఇంకొకసారి. నువ్వు నిజంగా విశ్వాసం అయితే ఎప్పుడు నీ ఆలోచనలు ఏముండాలి? ఎప్పుడు దేవుడు ఉంటే నువ్వు పాపం ఎలా చేయగలవు? జ్ఞాపకం చేసుకోండి. నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో అంటున్నాడు, దావీదు నువ్వు ఇవన్నీ ఆలోచన చేస్తా ఉండగా దేవుడు నీతో పాటు ఉన్నాడు అనుకుంటున్నావా అన్నాడు. ఎంత పెద్ద మాట అన్నాడు తెలుసా? అసలు ఆలోచన తప్పుగా చేస్తాడు, దేవుని దగ్గర లేడంటున్నాడు. అంటే దేవుడిని పక్కగా జరిపితేనే మన లోపలికి చెడ్డ ఆలోచన రావాలి. దేవుడిని జరిపేవని మాట, అసలు నీ దగ్గర దేవుడే లేడంటున్నాడు. మళ్ళీ దేవుడికి భయపడుతున్నాడు దావీదు. ఇక్కడ చేసిందేమో తప్పు, కానీ ఇక్కడ భయపడుతున్నాడు. ఇప్పుడు నాతానన్న మాట జ్ఞాపకం ఉండదా? ఈ ఆలోచన నువ్వు కలిగి ఉండగా దేవుడు నీ పక్షం ఉన్నాడు అనుకుంటున్నావా? నీతో ఉన్నాడు అనుకుంటున్నావా? ఇప్పుడు వచ్చింది భయం. ఒక్కసారి దేవుడు నా పక్కన లేడు అంటే దావీదుకి అంత భయం వచ్చి మళ్ళా జీవితంలో తప్పు చేయాల. పరాస్త్రీని చూసిన ఆయన చనిపోయే సమయంలో ఆయన మంచం మీద ఉండి చలితో వణికిపోతా ఉంటే దావీదు దగ్గరికి యవనస్తులను తీసుకొచ్చి పెళ్లి చేసినప్పుడు, అభిషేక్ని తీసుకొచ్చి పెళ్లి చేసినప్పుడు ఆమెను ముట్టను కూడా ముట్టలేదు ఆయన. ఎందుకంటే పాత భయం గుర్తొచ్చింది. ఒక్కసారి తప్పు చేస్తేనే దావీదు ఎలాగున్నాడు ఇప్పుడు అర్థమైందా? గొర్రెపిల్ల జీవగంధంలో ఉంటే ఎలా ఉంటామో, పాపుల గంధంలో ఉంటే ఎలా ఉంటుంది? అన్నీ లైట్ తీసుకోవటమే. ఇక్కడ ఒక్కసారి మన జీవితంలో తప్పు జరిగితే నువ్వు మళ్ళా ఆ తప్పు దగ్గరికి పోవు. జీవగంధంలో ఉన్న వారి పేర్లు, వాళ్ళ జీవితాలు, వాళ్ళ సాక్ష్యాలు ఎలాగుంటాయంటే, తప్పులో పడ్డ ఎమ్మడి దాని నుంచి బయటకు వచ్చేస్తారు. తప్పులో పడరు ముందు. రెండోది, పడ్డ దేవుడు అక్కడ ఉండనీయడు. ఎందుకంటే ఆయన కాల్చే రక్తము వారి మీద పనిచేస్తుంది, ఆయన ఇచ్చిన కృప వారి మీద పనిచేస్తుంది, ఆయన ఇచ్చిన వాక్యము, వర్తమానం, పరిశుద్ధాత్మ శక్తి వారి మీద పనిచేస్తుంది. వారు తప్పులోను పాపంలోను ఉండలేరు. ఈరోజు అదే నిజమైతే మనం ఏ స్థితిలో ఉన్నాం? మనము కూడా ఒకవేళ గ్రంథం ఇప్పబడినప్పుడు అక్కడే ఉన్నట్లయితే మనం ఏ గుంపులో ఉంటాం చెప్పండి? పాపుల గ్రంథమేనా? జీవగ్రంథమా? గొర్రెపిల్ల జీవగ్రంథంలో మనం ఉండాలంటే మనం ఏ స్థితిలో ఉండాలో మనకు అర్థమవుతున్నది. అంటే ఎటువంటి జీవితం మనం జీవించాలన్నది.
దానియేలు దర్శనం అంటున్నాం, యెహెజ్కేలు దర్శనం అంటాం, యోహాను దర్శనం అంటున్నాం. జ్ఞానం పొందుకుంటాం అక్కడి నుంచి. జ్ఞానం కాదండి, జీవితం పొందుకుందాం అంటాం. ఈరోజు ఇంకా బాధ కలిగే సంగతి ఏంటంటే, సంఘాన్ని చూస్తున్నప్పుడు మార్పు పరిపూర్ణంగా రావాలి. అయితే ఈరోజు మనలో మార్పు ఎంతవరకు వస్తుందంటే టెంపరీగా వస్తున్నది. తాత్కాలికమైన మార్పులు మనం ఎదుగుతున్నాం. ఎటువంటి మార్పు ఈరోజు మనకు కావాలంటే, నేను కష్టంలో బాధలో ఉన్నప్పుడు దేవుడు నాకు సహాయం చేసేయాలి, దేవుడు నా పక్కనే ఉండాలి, దేవుడు నా పక్షాన్ని ఉండాలి, దేవుడు నాతో పాటు యుద్ధం చేయాలి, నాకు బాధ వచ్చిన ప్రతి ఒక్కరిని దేవుడు పోయి కత్తులు చూసి చంపేయాలి అందరినీ. కానీ నేను మాత్రం ఎలాగ ఉండాలి దేవుడితో? నాకు అవసరం వచ్చినప్పుడే దేవుడు. ఈరోజు మన భక్తి ఈ స్థితికి వచ్చింది. కరెక్ట్గా మాట్లాడితే దిగజారిపోయిన భక్తి అండి ఇది. దేవుడికి ఈ భక్తి నచ్చదు. దేవుడికి ఎటువంటి భక్తి ఈరోజు కావాలని ఆశిస్తున్నాడు అంటే, ప్రతిరోజు దేవుని లోపల జీవించాలని ఆశపడుతున్నాడు. ప్రతి ప్రార్థనలో దేవుడిలో ఉండాలని ఆశపడుతున్నాడు. నీ కుటుంబంలో, నీ పిల్లల్లో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నీలో దేవుడు ఉండాలని ఆశపడుతున్నాడు. నిన్ను చూసి అనేక మంది దేవుడి వైపు తిరగాలని దేవుడు ఈరోజు ఆశపడతా ఉన్నాడు. చూడండి, గడి వర్తమానంలో ఒక మంచి మాట ఉన్నది. యేసుక్రీస్తు శిలువ మీద దాహమని కేకబెట్టాడు. ఆయనకి నీళ్ళు ఇచ్చారా? ఇవ్వలేదు. చేదు నీళ్ళు ఇచ్చారు. అంటే ఆయనకి కావాల్సింది దొరకటల్లా. ఈరోజు కూడా దేవుడు అదే దాహంతో మన కుటుంబాలకు వస్తే, మనము కూడా వాక్యంలో యథార్థంగా ఉండక ఆయనకి మళ్ళా చేదు నీరు వేస్తున్నాం. మన సాక్ష్యం అండి ఈరోజు చేదు నీరు అంటే, మన జీవితం అండి చేదు నీరు అంటే, మన హృదయం అండి చేదు నీరు అంటే, మన ఆలోచనలు అండి చేదు నీరు అంటే. దేవుడు అడిగింది మనం ఇవ్వటల్లా. ఆయన యుద్ధుల కొరకు వచ్చాడు, వాళ్ళే ముళ్ళ కిరీటం పెట్టారు. ఆయన అంజూరు చెట్టు దగ్గరికి వెళ్ళాడు, ఆకలి కొని చెయ్యి చాపితే ఏ ఫలములు వచ్చినాయి? ఏమి లేవు అక్కడ. అంటే ఆయన ఆశిస్తున్నాడు. యూదుల దగ్గరికి వెళ్ళి ఆశించాడు, అనుజనుల దగ్గరికి వచ్చి ఆశిస్తున్నాడు. కానీ ఆయన ఆశించింది ఏది దొరకటంలా. కారణం ఏంటంటే సమర్పణ లేకపోతుంది. ఈరోజు ముఖ్యమైన పెద్ద సమస్య సమర్పణ. నువ్వు దేవుని నిమిత్తం ఎన్నిక చేయబడిన వ్యక్తివి అయితే, ఇందాక మనం మాట్లాడినట్టుగా నువ్వు గొర్రెపిల్ల జీవగంధంలో ఉన్న వ్యక్తివి అయితే, జగత్ పునాది కన్నా ముందుగా దేవుడో కాళ్ళొచ్చి ఉన్న వ్యక్తివి అయినట్లయితే, నీవు వాక్యంలో ఒకేలాగుంటావు, విశ్వాసంలో ఒకేలాగుంటావు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా నీకు ఇబ్బంది వచ్చినా, సమస్య వచ్చినా నువ్వు తొణకవు, బెణకవు, పడిపోవు, జారిపోవు, వెనకడిగేవు. తర్వాత మరీ ముఖ్యమైన సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నా, నిజమైన విశ్వాసి కంప్లైంట్లు చేయడం. కంప్లైంట్లు ఉండవండి. ఇంట్లో ఉన్నా, నువ్వు బయట ఉన్నా, నువ్వు సంఘంలో ఉన్నా, బంధువుల మధ్యలో ఉన్నా, స్నేహితుల మధ్యలో ఉన్నా, నీ దగ్గర నుంచి ఇతరుల మీద ఫిర్యాదులు చేసే స్వభావం ఉండదు. ఎందుకని ఈ మాట అంటున్నానంటే, నీ దగ్గర సమాధాన పరిచే ఆత్మ ఉంటుంది, రెచ్చగొట్టే ఆత్మ ఉండదు. కారణము పరిశుద్ధాత్మ వాక్యం కింద నీవు ఉన్నావు, దేవుడి యొక్క చిత్తంలో ఉన్నావు. దేవుడి యొక్క చిత్తంలో ఉన్న వాళ్ళకి గర్వం ఉంటే అది తీసేసే బాధ్యత దేవుడిది. అహంకారం ఉంటే తీసేసే బాధ్యత దేవుడిది. పొగరుండే తీసేసే బాధ్యత దేవుడిది. నీ దగ్గర అజ్ఞానం ఉన్నా అది కూడా తీసేసే బాధ్యత దేవుడిది. నాకు అందరికన్నా ఎక్కువ తెలుసు అనుకుంటే నీ ఏమీ తెలియదని తెలియజేసే బాధ్యత కూడా దేవుడిది. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని తగ్గిస్తూ ఉంటాడు. ఎంతగా తగ్గిస్తాడంటే నిన్ను హెచ్చించడానికి కావాల్సిన తగ్గిస్తాడు. ఎప్పుడు దీన్ని ఏమంటామంటే, ఒక రకంగా అంటే పదం వాడచ్చలేదు తెలియదు, వాడతాను నేను, మ్యూటేషన్ అంటాం. మ్యూటేషన్ అంటే సంధికాలం. అది సంధికాలం అంటాం. మ్యూటేషన్ అంటే ఏంటి? మ్యూటేషన్ అంటే మనం పూర్తిగా చెడిపోయిన వారం కాము, పూర్తిగా బాగైపోయిన వాళ్ళం కాదు, ఈ మధ్యలో ఉన్నవాళ్ళం మనం. వీళ్ళ మ్యూటెంట్స్ అంటారు. ఇది సగం ఉంటుంది, అది సగం ఉంటుంది. అది పూర్తిగా లేదు, ఇది పూర్తిగా లేదు. అంటే ఇప్పుడు మనము ఇక్కడి నుంచి ఇటు ఇంకో రకంగా మాట్లాడితే ఈ స్థితి నుంచి ఆ స్థితికి మారుతూ ఉన్నాము. పరిపూర్ణంగా మారల స్థితికి వస్తూ ఉన్నాం, కానీ మధ్యలో ఉన్నాం. ఈ మధ్యలో ఉన్నప్పుడే కష్టం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే నువ్వు వెనక్కి పోలేవు, అలాగే నువ్వు పూర్తిగా ముందుకు పోలేవు. ఇక్కడి నీకు శ్రమ వచ్చాక ఎటు పోవాలో తెలియక ఏడుస్తాం. ఇక్కడ మనం ఎటు పోవాలో తెలియక బాధపడతాం. ఎటు పోవాలో తెలియక అసహనము, కోపం వస్తుంది. దానికే మనం పేరు పెట్టాం ఫ్రస్ట్రేషన్ అని, రెండో పేరు స్ట్రెస్ అని. గమనించండి, మీరు అటువంటి వ్యక్తిని చూడండి, వాళ్ళు ఎవరి మీద కోపపడతారో తెలియదు, ఎందుకు కోపపడతారో తెలియదు, ఎందుకు ఏడుస్తారో తెలియదు, ఎందుకు అరుస్తారో తెలియదు, ఎందుకు బాధపడతారో తెలియదు, ఎందుకు నవ్వుతారో కూడా తెలియదు. ఈరోజు మనం అందరం ఆ స్థితిలో ఉన్నాం. నువ్వు కాదు, నేను కాదు, అందరం ఆ స్థితిలోనే ఉన్నాం. ఎందుకంటే ఆ స్థితి నీకు ఒకటి తెలియజేస్తుంది, నువ్వు దేవుళ్ళో ఉన్నావని కూడా తెలియజేస్తాను. నువ్వు దారిపోయావని తెలియజేయట్లా, నువ్వు దేవుళ్ళో ఉన్నావు, ఇంకా బలంగా ఉండవలసిన సమయం ఇదే అని తెలియజేస్తుంది.
అప్పుడు ఈరోజు దానియేలు గ్రంథం చూసినప్పుడు, దానియేలు ముందు దేవుడి దగ్గర ఉన్న 2 గ్రంథాలు చూసినప్పుడు, ఏ గ్రంథంలో మనం ఉంటామని ఒక్క ఆలోచన మనకు వస్తే ఫస్ట్ మనం కలిగేది భయమే. అయితే ఈ భయం ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది. ఈ వాక్యంలో ఎంతసేపు ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది. ఎంతవరకు అంటే ఇతరులు వచ్చి వేరేదేదైనా మాట్లాడితే మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నది. కొద్దిసేపు రిలాక్స్ అయిపోతున్నాం. వచ్చిన మాట ఉంది. ప్రవక్త అయిన ఎలీషా దగ్గర నుంచి శూన్యమిరాల కుమారుడు చనిపోయాడని చెప్పి మంచం మీద ఎలీషా గదిలో ఉన్నాడని తెలిసి ఎలీషా గెహజీకి ఇచ్చి, ఇదిగో గెహజీ దండం తీసుకెళ్ళి నా కుమారుడు మీద ముఖం మీద పెట్టు లేస్తాడని చెప్పినప్పుడు, గెహజీ అప్పటికి అనేక సంవత్సరాల నుంచి ఒక్క స్వస్థన చేద్దామని ఎలీషా పక్కన తిరుగుతూ ఉంటే, మొట్టమొదటిసారిగా స్వస్థత చేయడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు గెహజీ పెట్టుకుని వెళ్తా ఉంటే ఎలీషా గెహజీ వెనక్కి పిలిచి ఒక మాట అన్నాడు. నీకు ఎవరైనా ఎదురుపడి నువ్వు బాగున్నావా అని అడిగితే ఏం చెప్పాడండి? ఎవరికి సమాధానం చెప్పకన్నాడు. ఎందుకు చెప్పున్నాడు ఆ మాట? ఎవడన్నా ఎదురుపడి ఆ ప్రశ్న అడిగాడా, గెహజీకి లోపల మొత్తం పోతుంది. అదే సమస్య ఈరోజు మనది కూడా. ఇక్కడ మనం విన్న వాక్యం ఎవడన్నా మనకు ఫోన్ చేసి ఒక మాట అనండి, మనకి పడని వ్యక్తి ఎదురుపడనేయండి, ఇది మొత్తం వెళ్ళిపోయింది. సమాధానం అంటాం, ప్రేమ అంటాం, నెమ్మది అంటాం, దీర్ఘశాంతం అంటాం, సహనం అంటాం, ఆశా నిగ్రహం అంటాం, విశ్వాసం అంటాం, దైవభక్తి అంటాం, ఇవన్నీ ఆ 7 మెట్లు గబగబా చెప్పేస్తాం, మొత్తం బట్టి పట్టేసాం కాబట్టి. కానీ చెప్పండి మా, నాతో చెప్పించాలని చూస్తారు. మన జీవితంలో అవి కనబడాలి కదా, అవి కనబట్టలేదు అంటున్నా. ఇంకొక మాట కూడా చెప్తాను, మిమ్మల్ని అందరూ నేను తక్కువ చేయటం లేదు. ఇక్కడున్న మీరందరూ కూడా ఒక్కొక్కళ్ళు 10 మందితో మాట్లాడి 10 మంది నుంచోబెట్టగలరు. మీరందరూ 10 మందికి సమాధానం చెప్పగలరు ఒకేసారి. తక్కువ జ్ఞానులు ఒక్కొక్కళ్ళు. కానీ వాక్యం దగ్గరికి వచ్చాక దాని ప్రకారంగా జీవించమంటే ఎప్పుడు చెప్తానండి, మనం తప్పు చేసి వాక్యాన్ని అడ్డు పెట్టుకోవద్దు. ఇది ఒక్క సంగతి జ్ఞాపకం పెట్టుకో. తప్పు చేసి వాక్యాన్ని అడ్డు పెట్టుకుని దాని వెనకాల దాక్కోవాలని ప్రయత్నించదు. ఎందుకంటే నువ్వు వాక్యం నుంచి తొలగిపోతే వాక్యం ఎప్పుడు వెళ్ళిపోయిన దగ్గర నుంచి. నీ వరకు నువ్వు వాక్యాన్ని అడ్డు పెట్టుకున్నావు, కానీ దేవుడు నీకు అడ్డు ఉండాలి. ఈరోజు మనం ఏం చేస్తాం? వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, యూట్యూబ్ మొత్తం అయ్యే కదా, దొరికిన వాక్యాలను తీసుకొని మన ముందు పెట్టుకుని దీని ప్రకారంగా ఉన్న ఇది కదా, ఇది కదా, నాదే కదా, అలాగ అనుకుంటున్నాం. అనుకో, మంచిదే. కానీ జీవించినప్పుడే ఆ వాక్యం అనేది. నువ్వు నమ్ము, అన్నీ మంచి, కానీ నువ్వు నమ్మిన దాని ప్రకారంగా నువ్వు జీవించినప్పుడే ఆ వాక్యం నీ జీవితంలో పనిచేసేది ఉన్నది. ఇప్పుడు అనుకోవచ్చు, ఈ 2 గ్రంథాలు ఏ గ్రంథం ఉంటామంటే మనం అందరం ఏం మాట చెప్తాం? అందరు గొర్రెపిల్ల జీవగ్రంథమే. ఎందుకు తప్పు చెప్పాలి? అంత గొర్రెపిల్ల జీవగ్రంథమే. కానీ మన జీవితాన్ని పోల్చినప్పుడు ఒకవేళ దేవుడే వచ్చి మన ముందు కాటా పెట్టి మేనే టేకిల్ ఉఫాసిస్ అంటే చెప్పట్లేదు ఎవరు. ఏంటి మెనే టేకిల్ ఉఫాసిస్ అంటే? నేను తాసులో తోక వేయగా నువ్వు తక్కువగా ఉన్నావు అంటే మనం సరిపోలేదు ఆయన కొలతేస్తే. ఇప్పుడు కొలతే సరిపోతే ఏ గ్రంథంలో ఉండాలి? బెల్షాసర్ రాజు ఎక్కడున్నాడు? ఆ గ్రంథంలోకి పోయినట్టు మన లెక్క మాట్లాడితే. ఇప్పుడు అంటే దేవుడు కానీ తూకం వేస్తే, దేవుడు దేంతో తూకం వేస్తారంటే కాటా పెట్టి ఒక పక్కన వాక్యం పెడతాడు, రెండో పక్కన జీవితంలో సంఘటనలు పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ ఉంటాం? మిమ్మల్ని బాధ పెట్టాలని కాదండి, అర్థం కావాలని చెప్తా ఉన్నా. ఈరోజు భక్తి అంటే చర్చిలోకి వచ్చి నువ్వు చేసేది భక్తి కానే కాదు. అది మీకు అర్థం అవ్వాలి, ఇంతవరకు నేను చెప్పాల్సి వచ్చింది. సంఘంలో చేసేది భక్తి అనుకుంటున్నాం మనం. సంఘంలో చేసేది భక్తి కాదు. సంఘం నుంచి నువ్వు బయటికి పోయిన దగ్గర నుంచి మళ్ళా సంఘంలోకి వచ్చేంత వరకు జీవిస్తావు, చూసావా, అది భక్తి. నేను గట్టిగా రావట్లేదు ఆమెలు దీనికి, ఇంకొంచెం బలంగా కూడా రావచ్చు. ఎందుకని అంటున్నానంటే ఇక్కడ నువ్వు ఎలాగ భక్తిగానే ఉంటావు. ఎందుకంటే ఎవడు చూసి ఏమనుకుంటాడో ఆ కాసేపు గమ్ము ఉంటే పోద్ది కదా అని ఇక్కడ ఉంటాం మనం. కానీ బయటికి పోయాక మీకు రహస్యం చెప్పనా, ఈ మెట్లు దాటాక సగం బయటకు వస్తుంది క్యారెక్టరు. ఆ గేటు దాటిన తర్వాత అసలు పూర్తిగా అపరిచితులు వస్తారు బయటికి. వీళ్ళు ఏం చేస్తారంటే అపరిచితుడిని దాచి లోపల పెట్టి వస్తారు. చర్చిలో కాముకుండా ఉండు, కాముకుంటా, బయటికి వెళ్ళి చూసుకుందాం. ఏం చేస్తున్నారు ఇక్కడ? అసలు స్వభావాన్ని మనం దాచి చర్చికి వస్తున్నాం. నేను అంటున్నా, నీ అసలు స్వభావం దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుడిని చూపించాలి. నువ్వు లోపల ఉండు, బయట ఉండు, నువ్వు ఎక్కడైనా ఉండు. గతంలో మీరు చెప్పే జ్ఞాపకం ఉందో లేదో,
మనకి భక్తి వచ్చినప్పుడు మనం బైబిల్ చదువుతామండి. ఎలా చదువుతామో తెలుసా? తీయటమే కీర్తన 119 అధ్యాయం తీస్తాం. ఎందుకని? భక్తి వచ్చింది ఈరోజు. అంతా చదివాక మనం చూస్తే మీకు ఆశ్చర్యం చెప్పనా, అందరూ పాపుల్లాగా కనిపిస్తారు అది అయిపోయాక. ఎందుకు? నాకు భక్తి వచ్చింది ఈ పూట. అందరు ఎలాగుంటారు? నువ్వు బైబిల్ చదవవా? ఇంకా ప్రార్థన చేయవా? ఏందో ఈ జీవితం. మళ్ళా చర్చ అంటారు, వర్తమానం అంటారు. మీరు పాపుల గ్రంథమే మీది. ఎప్పుడు? ఒక్కరోజు వచ్చిన భక్తికే. అప్పుడెప్పుడో చూశాను ఎక్కడో, నిన్న మొన్న ఎవరు పంపించారు నాకు. వాళ్ళమ్మ ఇంట్లో మంచం మీద కూర్చొని నోట్స్ రాస్తుంటే వాళ్ళ నాన్న ఇంట్లోకి పోయి మోకాళ్ళ మీద ఏడుస్తున్నాడు. స్కూల్లో జాయిన్ చేశాక మొదటిసారి అమ్మాయి చదవటం. నిజంగా తండ్రి ప్రేమ ఎట్లాంటిది? మరి మనం కూడా ఒకసారి మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తే ఎలా ఉంటున్నాం? చర్చిలోకి వచ్చి జ్ఞాపకం చేసుకొని చర్చిలో బలిపడి నేర్కొచ్చి మనం ఎన్నిసార్లు మోకాళ్ళ మీద ప్రార్థన చేశామో. నా వరకే నేను సిగ్గుపోవడం. మీకు తెలుసు, ముందు చర్చిలోకి రాగానే ముందు ఇక్కడ మోకాళ్ళ మీద ఉండాలి. ఎవడేమనుకుంటే నాకెందుకు? ముందు నా హృదయం 0 కావాలి ఇక్కడ రాగానే. అప్పుడుగా నేను బోధించాను పనికి ఎలిజిబిలిటీ వచ్చేది. ఇదే మాట అంటా నేను. ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే మోకాళ్ళ మీద కాసేపు ఉండండి. పడుకునేటప్పుడు కాసేపు మోకాళ్ళ మీద ఉండండి. ప్రార్థించండి, దేవుణ్ణి అడగండి, హృదయం 0 చేసుకోండి. అప్పుడు మీకు ఎవరి మీద కోపం ఉండదు, ఎవరి మీద పాపపు ఆలోచన కూడా రాదు. ఆ కాసేపు కూడా దేవుణ్ణి తీసేయగలడు. కాబట్టి నేనేమంటానంటే, మీరు ఉద్యోగాలకి బయటికి వెళ్ళేటప్పుడు, పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాల్లో బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయకుండా కదలకండి. ప్రార్థన చేయకుండా, దయచేసి చెప్తాయి, రిక్వెస్ట్ అనుకోండి, లేదా ఆర్డర్ అనుకోండి, పేరు ఏమైనా పెట్టుకోండి, కానీ ఇది చెయ్యండి. ఏం చేయమంటారంటే ఒకటే, ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే ఆ ప్రార్థన మిమ్మల్ని కాపాడుతుంది. అమ్మ, స్త్రీలకి ప్రత్యేకించి ఒక మాట చెప్తున్నా, మీకు ఇష్టమైన పని చెప్తున్నా, అయినా కూడా చెయ్యండి. మీ భర్తలు లేకపోతే మీ పిల్లలు బయటికి పనుల మీద స్కూళ్ళకో కాలేజీలకో ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వారు దేంట్లో చిక్కుకోకూడదని మీ ప్రార్థన చేయండి. ఇళ్ళ దగ్గర ఫోన్లు చేసి వస్తా అదేంటది, దాని పేరు గుర్తురాట్లేదు నాకు. అది ఎవరు గుర్తు చేశారు, కర్రీ పాయింట్. ఈ ఘోర ముందు కర్రీ పాయింట్ నెంబర్లు తీసుకుంటున్నారు. తీసుకొని వాడు ఏం వండాడో కనుక్కొని అప్పుడు వస్తా అక్కడికి వచ్చాక ఈరోజు ములక్కాయ టమాటం తీసుకురా అంటున్నారు. అవన్నీ గుర్తుపెట్టుకున్నప్పుడు నువ్వు భర్త బయటికి వెళ్ళాడు, ఆయన వచ్చేదాకా ప్రార్థన చేద్దామని ఉన్నదా అంటున్నా. ఇది కదా కావాల్సింది, ఇది కదా ముఖ్యమైనది. ఈరోజు మన పని, మన శ్రద్ధ దేని మీద ఉన్నదంటే ఇదిగో దీని మీద మాత్రం తప్ప అన్నిటి మీద ఉన్నది. ఇలాగ ఉండేది ఎందుకని ఈ మాట అంటున్నానంటే, దేవుని యొక్క వాక్యం కింద నీవు ఉన్నప్పుడు, దేవుని యొక్క చిత్తంలో నీవు ఉన్నప్పుడు, ప్రార్థనలో నీవు ఉన్నప్పుడు, నీ ఆలోచన మొత్తం దేవుడే ఉండాలి కదా. నీ ఇంట్లో ఇప్పుడు మనం ఇందా చెప్పాం కదా, మన భక్తి ఈరోజు ఏమై ఉన్నదంటే, చర్చిలోకి వచ్చాక చేసే భక్తికి ఇంటి దగ్గర చేసే భక్తికి మీకు చిన్న తేడా చెప్తాను. నువ్వు చర్చి నుంచి భక్తి పరుడుగా ఇంటికి వెళ్తున్నావు, కానీ ఇంటి నుంచి మళ్ళీ చర్చికి వచ్చేసరికి ఎలాగుంటున్నావు? అదే భక్తి ఉన్నదా? లేదండి. కారణం కూడా మీకు చెప్తాను. ప్రతిరోజు నువ్వు అదే భక్తిలో ఉంటే నువ్వు అదే భక్తిలో ఉంటావు. ఉండటల్లమ్మా. ఎందుకని బయటికి వెళ్ళిన భర్తకి ఇబ్బందులు రావటము, తప్పుడు పనుల్లోనో, చెడిపోయిన దాంట్లోనో, ఇబ్బందులోనో, లంచంలోనో, లోకంలోనో పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ ఇళ్లలో ప్రార్థన లేకపోవటం. ఇంతే కదా. నేనంటాను, ఇళ్లలో బలమైన ప్రార్థన కలిగి ఉంటే వాళ్ళు బయటికి పోయి ఎందుకు అపరాధంలో పడతారని. నీ ప్రార్థన వాళ్ళ చుట్టూ కవచంలాగా ఉండదా? నీ ప్రార్థన వాళ్ళ చుట్టూ కంచెలాగా ఉండదా? నీ ప్రార్థన వాళ్ళ చుట్టూ బలమైన దుర్గముగా ఉండదా? అంటే నిశ్చయంగా ఉంటుంది. ఎప్పుడు? నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. ఏమా, ఈరోజు మనకు కావాల్సింది అదండి, నమ్మకమైన ప్రార్థన చేసే భార్య దొరకటం అదృష్టం అంటాను. అలాగే నమ్మకమైన భర్త దొరకటం కూడా అదృష్టమైనది. నువ్వు చేసిన ప్రార్థనకు తగ్గట్టుగా నీ జీవితం ఉంటుంది, వేరేలాగా ఇంకేది ఉండదు. అయితే ఇంకో మాట చెప్తాను. బైబిల్ అంటున్నమాట, భార్యలు తమ ప్రార్థన ద్వారా, తమ ప్రవర్తన ద్వారా భర్తలను రాబట్టవచ్చు అని పేతురు గారు అంటున్నారు. మరి అదే నిజమైతే, నిజంగా మనం ప్రార్థన చేస్తే మన కుటుంబంలో అందరూ మారాలా వద్దా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు మాట్లాడుకుందాం. మారలేదంటే అర్థం ఏంటి? ఎవరు చేయలేదని? భార్యనే కాదని, ఇక్కడ ఒక్కళ్ళు కాదు, అందరూ. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, సాయంకాలం ఈరోజు ఎందుకు, ఈరోజు ఆదివారమేనా, ఇళ్ళకపోతామా,
సాయంకాలం భోజనాల దగ్గర ఏం మాట్లాడుకుంటారు చెప్పండి? చెప్పనా? ఏ కుటుంబం వాళ్ళు ఆ కుటుంబ సంగతులు మాట్లాడుకోవడం ఎప్పుడో మానేశారు. ఎప్పుడో మానేశారు. మీరు ఏమైనా చెప్పండి. ఎవరి గురించి మాట్లాడుకోవాలి? దేవుడి గురించి. నా గురించేనే మాట్లాడుకోవట్లేదు, దేవుడి గురించి ఇంకేం మాట్లాడతాను? ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడాలి మరి? చెప్పనా? ఎవరు శత్రువులో వాళ్ళ టాపిక్ ఇంటే ఎప్పుడు నడుస్తూ ఉంటే సీరియల్ అని అయిపోద్ది. కానీ ఆ ఋతురాగాలు అయిపోయింది, 20 ఏళ్ళు 12 ఏళ్ళు వచ్చింది. ఇది మాత్రం అవ్వదు. ఇది ఎందుకు చెప్పనా? కుటుంబాలు విడిపోయేది అక్కడే. ఎందుకంటే నీ శత్రువుని పదే పదే దలుచుకుంటున్నావు, కానీ నేను రక్షించడం దలుచుకుంటున్నావా? నీకు సహాయం చేసేవాడిని దలుచుకుంటున్నావా? నేను స్వస్థపరిచేవాడిని దలుచుకుంటున్నావా? నేను దీవించేవాడిని దలుచుకుంటున్నావా? నేను సరి చేసేవాడిని దలుచుకుంటున్నావా? నేను బాగుపరిచేవాడిని దలుచుకుంటున్నావా? అంటే సమయం లేదు. ఎందుకంటే శత్రువు గురించి మాట్లాడుకోవాలి కదా. ఇప్పుడు చెప్పండి, ఏ గ్రంథంలో ఉంటాం? ఎందుకనే నిద్ర లేచినాక రాత్రి దాకా అదే కదా మన ఆలోచన అంతా. ఎంత బలహీనమయ్యామా మీకు తరచుగా చెప్తా, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఒక వ్యక్తిని మనము నచ్చదనుకున్నాక ఆ వ్యక్తిని వాట్సాప్లో బ్లాక్ చేస్తారు. జ్ఞాపకం ఉందా? చేస్తారా లేదా? చేశాక ఏం చేస్తారు? వాడి స్టేటస్ చెక్ చేస్తారు. ఎందుకని? వీళ్ళ గురించి వాడు ఏమైనా స్టేటస్లో పెట్టాడు, చెకింగ్ చేసుకొని దానికి వ్యతిరేకమైన స్టేటస్ వీళ్ళు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుకుంటేనే మేలు అంట. అప్పుడు నేను ఎందుకంటే వాడు స్టేటస్లో ఏం పెట్టాడని నిమిషానికి 10 సార్లు చూడటం. ఇక్కడ సమయం ఎక్కడుంది? ఇప్పుడు ఆలోచన ఎక్కడుంది? ఇప్పుడు వాళ్ళకి ఏం కౌంటర్ ఇవ్వాలని చెప్పి మళ్ళీ ఎతకటం, మళ్ళీ ఫోన్లు చేయటం, మళ్ళీ యాప్లు డౌన్లోడ్ చేసుకోవడం దాని కొరకు. ఏమైంది ఇప్పుడు? ఆలోచన ఎక్కడా? నిన్న కూడా ఒక మాట మాట్లాడిన, ఇదే మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ నిన్న సేవకుల కొడుకులో మాట్లాడే మాట చెప్పాలనుకుంటున్నాను. కాళ్ళేమో లోకంలో, కళ్ళేమో వాక్యంలో. ఇప్పుడు చెప్పండి, ఎక్కడ మన పాదాలు? లోకంలో. కళ్ళేమో ప్రభా మనల్ని కాపాడాలని. ఆ కాళ్ళు అక్కడి నుంచి తీస్తే కదని కాపాడేది. తీయాల్సింది మనమే, మానాల్సింది మనమే, మానేయాల్సింది మనమే, ప్రార్థించాల్సింది మనమే. మన కాళ్ళు కదపకుండా దేవుడు వచ్చి ప్రభా నువ్వు సహాయం చేయంటే మాత్రం ఆయన చెయ్యడు. కాబట్టి భక్తి మారాలి, జీవితం మారాలి. నువ్వు ఏం విన్నావో అది నీ జీవితంలో కనిపించాలి, నువ్వేం చదివావో అది నీ జీవితంలో కనిపించాలి. మార్పు మన లోపల ఉండాలి. ఇలా గమనించండి. ఇప్పుడు మనము దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళలో ఉంటాం. ఎలాగా? దేవుడి చిత్తంలో ముందే ఉన్నాము కాబట్టి. ఇంకొక సంగతి కూడా, ఇప్పటికిప్పుడు నువ్వు మారలేవు, ఇప్పటికిప్పుడు నువ్వు మారగలవు. ఎందుకు మారలేవు, ఎందుకు మారగలవు అంటే నువ్వు దేవుడి చిత్తంలో ఉంటే వాక్యం నిన్ను తాకగా నువ్వు మారుతావు. నువ్వు దేవుడి చిత్తంలో లేనప్పుడు వాక్యం ప్రవాహంలాగా వచ్చినా కూడా ఆ వాక్యం నిన్ను తాకదు. ఈరోజు పరిస్థితి ఇది. నోవహు దినాల్లో బలమైన వాక్యం ఇచ్చాడు నోవహు. మోషే దినాల్లో మోషే బలమైన వాక్యం ఇచ్చాడు. అపోస్తలుల కాలంలో బాప్తిజం ఇచ్చే యోహాను అపోస్తలు బలమైన వాక్యం అందించారు. అయితే ఎంతమంది నిజంగా లోబడ్డారు? స్వస్థతల కొరకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది, ఆశీర్వాదాల కొరకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది, జ్ఞానం కొరకు వచ్చిన వాళ్ళు కొద్దిమంది. అయితే దేవుడికి వీళ్ళెవ్వరు వద్దండి. దేవుడికి ఎవరు కావాలంటే ఆయన వెంబడించేవాళ్ళు కావాలి. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తున్నదే, ఆయన్ను పరిపూర్ణంగా వెంబడించాలి దేవుడు కోరుకుంటున్నాడు. ఆ వెంబడించినంత వరకు నువ్వు ధన్యుడివే. అలాగే నీవు ఉన్నప్పుడు అది యోహాను దర్శనమైన, యెహెజ్కేలు దర్శనమైన, దానియేలు దర్శనమైన ఆ గ్రంథములో గొర్రెపిల్ల జీవగంధం పక్కనే దానిలోనే నీవు ఉండేవాడిగా ఉన్నావు. అది ఇప్పటికి కాదు, ఎప్పటికీ శాశ్వతమై ఉన్నది. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.